చెప్పు ఏంటి ఇంతకుముందు దీంట్లో ఓమ చెట్టు ఉండే పెద్దది, దాని ఏళ్ళు చనిపోతాయంటే దాన్ని తీసేసి దాని ప్లేస్లో కనకమ్మ మొక్క, అవే చెట్ల చిన్న మొలకలు పెడతాను. 2 ఓమ చెట్లు చెట్టు పెట్టినప్పుడు అట్లా పోయాలి మొదట్లో నీళ్ళు. ఎప్పుడైనా చెట్టు పెట్టినప్పుడు మొదట్లో చెట్టుని తడిపి నీళ్ళు పోస్తే మంచిగా అనుకుంటుంది. మురిగిపోతున్నారు. ఈ ఓమ చెట్టు అన్నది మనకు పూలు అవి ఏమీ కానీ ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. తింటే జలుబు, వేడి అలాంటివి ఎక్కువ శాతం చిన్నపిల్లలు చాలా ఉపయోగపడుతుంది. వానాకాలం బజ్జీలు లాంటి పచ్చడ అవి చేసుకోవచ్చు ఆకులతో. అది ఏడుపుట్టు అంతా కట్టదు కదా, 2 రోజులు అయితే మళ్ళీ అంత ఇళ్ళకి ఇలా చెట్లు పెట్టిన తర్వాత చెట్టు చుట్టూ మట్టి మంచిగా పోసుకోవాలి. అప్పుడు ఆ మొలకలు కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. న్యాచురల్ ఫామ్ అదంతా. మన ఫామ్ పేరు ఏం పేరు? ఆడ చూపించిన పై కూడా చూడండి, మనకు ఆకులు ఇస్తాయి. ఇవి కూడా ఓమ చెట్లే, కనకాంబరం చెట్టు. అట ఆపోజిట్లో ఉన్నది కానీ మన చెట్టు కాదు అది. కనకాంబరం చెట్టు కదా అది. ఇవి మన ఎందుకు కావు మరి? ఇవి అంటే నేను అన్నది ఆపోజిట్లో ఒక చెట్టు ఉంది, అది మనది కాదని చెప్తున్నా. ఇది అంత పెద్ద చెట్టు కనపడ, మల్లె చెట్టు కాదురా. మల్లె చెట్టు అని ఒకటి చెప్పింది, ఆపోజిట్ చెట్టు ఉంది మనది కాదని చెప్తున్నా. నువ్వు కనకాంబరం చెట్టు మనది కాదంటున్నావు, నేను మల్లె చెట్టు కాదు. ఇట్టని అప్లోడ్ చేస్తే అది ఎంత దూరం పోతుంది. ఏం నడుస్తూనే ఉంది. ఇట్లా మంచిగా చెట్టు వాటర్ పోసుకుంటే మట్టి తడిచేటట్టుగా వాటర్ పోసేసుకొని తెల్లారేసరికి మంచిగా నిగనిగలాడు ఇలాగే ఉందనుకోండి, చెట్టు బతికినట్టు. వాడిపోయి లేకపోతే ఆకులకి ఇలా వాడిపోయినట్టు అంటే చెట్టు చనిపోతుంది. ఓకే మరి బాయ్. బాయ్.